పడుకొని రావాలన్నమాట. సో గైస్ మనం ఈరోజు చలిదానం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్న మధ్యలో రాఘవేంద్రలో పెద్ద దోశ తినేసి స్టార్ట్ అయిపోయినాం. మేమైతే పొద్దున్నే హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్స్ ఉంటుంది. మధ్యలో లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి. అసలు ఆ కొండలు, ఆ చెట్లు వద్ద ఆ దారి, ఊరు అన్నీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. మీరైతే చూస్తున్నారు కదా, ఏదో పైన నార్త్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో ఈ టెంపుల్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మనకి కొండ కింద లక్ష్మీ నరసింహస్వామి వెలిచాడనమాట. సో ఇక్కడ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, మనం దేవుడిని దర్శించుకున్న తర్వాత ప్రదక్షిణ చేయాలంటే ఈ గుహలో నుంచి పాక్కుంటూ వెళ్ళి ప్రదక్షిణ చేయాలన్నమాట. సో ఇక్కడ చాలా కోతులైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ టెంపుల్‌కి ఇంకో ప్రత్యేకత ఏందంటే, ఇక్కడ మనకి చలిదోన అనే ఒక వాటర్ ఉంటదనమాట. అక్కడ మనం ఎంతటి కోపమైనా గూడా ఆ వాటర్‌లో స్నానం చేస్తే గనక కోపం అంతా పోతది. ఇది ఎనీ టైమ్ ఏ సీజన్‌లో అయినా ఈ వాటర్ చల్లగుంటాయి అండ్ ఎప్పటికీ ఇంకిపోవనమాట. సో అదే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. సో మీరు కూడా టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ ఫుల్ వీడియో నేను కింద పెట్టిన. ఫుల్ వీడియోని విజిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.